అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పలరామయ్య, పెద్దపోడు అండి మాది. ఇది మా పెద్దపోడు ఊరు చెరువు అండి. ఈ చెరువు చాలా మా తాత ముత్తాతల కానీ ఉన్న చెరువు అండి. అప్పుడు పూర్వం మా పెద్దలు ఈ చెరువులో నీరు తీసుకెళ్ళి కుటుంబానికి ఇచ్చేసుకుంటారండి, వంటలు కూడా చేసుకుంటారండి. అప్పుడు ఊరికి నీళ్ళు దొరకపోయినా మా చెరువులు ఎప్పుడు దొరికేవండి. అలాంటి చెరువుని ఇప్పుడు పాడైపోయిందండి. ఎందుకంటే ఈ గుర్రపటెక్కి వచ్చి ఈ చెరువు పాడైపోయింది. మాకు 100-200 నుండి 500 వరకు గేదెలు, గొర్రెలు, ఆవులు ఉన్నాయండి. ఈ ఆవులు గేదెలకు కూడా ఇప్పుడు మాకు నీళ్ళు లేదండి చెరువులోన. ఎందుకంటే మీ చెరువు ఈ గుర్రపటెక్కి వచ్చిన వల్ల చెరువులో ఈ సంవత్సరం వ్యవసాయాలు పెట్టేసి నీరు కూడా లేదు. ఇప్పుడు బాగు చేయడానికి పెద్దలు ఎవరూ రావడం లేదు. ఈ పెద్దలు ఎందుకంటే వాళ్ళు స్వార్థమే చూసుకుంటున్నారు కానీ చెరువు, ఊరు దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకు ప్రతిరోజు నేను, పోస్ట్ మాస్టర్, అలాగే ఒకరో ఇద్దరు కుర్రోలు సాయం చేస్తాం. తెల్లారి మా వాకింగ్ లాగా ఇది చేస్తాను. దాన్ని లైకులు కొడతారు ప్రతి ఒక్కడును, కానీ అవుడు దీన్ని సహకరించడం లేదు. లైకులు కొట్టడం తర్వాత మా చెట్టు దగ్గర కూర్చొని చాలామంది పద్దుకుమని బ్యాచ్ ఉన్నారండి. ఆ పద్దుకుమని బ్యాచ్ ఏంటంటే మా పని చేస్తుంటే మమ్మల్ని వేగుతాండ్రు. వాళ్ళు వేగుతాండ్రు అనేసి మేము ఎందుకు బాధపడడం లేదు. ఇది మన ఊరి చెరువు. దీన్ని బాగు చేస్తే రేపు మా పిల్లలకి, మా మనవలకి మేము చెప్పగలిగిన వాళ్ళు ఉంటాం. ఇప్పుడు మా తాతలు ఈ చెరువు ఇచ్చారు, చెరువులో ఇన్ని చేసేవని కదా మేము చెప్తాను, ఈ సేవలు చేస్తాను. అదే పెద్దలు కూడా ఉన్నది, దీన్ని ఇచ్చేసి దీన్ని కూడా మాకు కూడా సహకరించి ఊర్లోనూ పెద్దలు కూడా వచ్చి మాలాగే ప్రతి ఒక్కరు తేలిన టైం ఇప్పుడు ఒకరు తీస్తే మాకు కొద్ది సాయం చేసినట్లు అవుతారని చెప్తాను. ఇది మన ఊరి చెరువు. దీన్ని ఎప్పుడైనా మనము ఇది ఉంటే మనం చేస్తాం. ఇప్పుడు మనం బాత్రూమ్కి వెళ్తాం అంటే అలా నుయ్యి దగ్గర కొద్ది నీళ్ళు తెస్తాము, డొక్కొట్టుకుని వెళ్తాం. అదే చెరువులో నీరు ఉంటే శుభ్ర స్నానం చేస్తాం. రేపు మనకు ఎవరో చనిపోరు అనుకోండి, స్నానం చేయాలంటే ఎక్కడికో 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి స్నానం చేయవలసి వస్తుంది. అదే మన చెరువులో ఉంటే ఇచ్చేసాం. కన్నతల్లి లాంటి చెరువుని మనం పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు మా పెద్దలందరికీ దయచేసి చెప్తాను, ఊరిని బాగు చేశారో లేదో మాకు తెలియదు కానీ మా చెరువుని దయచేసి బాగు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఊరికి నీళ్ళు ఇప్పటికే కరువు, ఇంకా కరువు వస్తుంది. మా నుయ్యల దగ్గర నీళ్ళు కూడా లేవు. ఇది ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడటంలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి చెరువు ఇలువ తెలుసు కనుక నేను మాట్లాడుతాను. ఇది అందరూ మీరు దయచేసి మాలాంటి వాళ్ళు సహకరిస్తారని మరీ కోరుకుంటున్నాను.